చేస్తున్నావు? ఎవరు కనుక్కోండి. నేను సార్. అబద్ధాలు. అబద్ధాలు? నో 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 మిస్టర్ అబద్ధం. అరే నువ్వటయ్యా, ఏమిటి అవుతారు? మీ దయ సార్. సార్ మీరు అమ్మాయికి ఇచ్చిన సలహా ఆటం బాంబు లాగా పనిచేసింది సార్. నేను ఇచ్చిన సలహా? మీరు చెప్పిందంతా తూచా తప్పకుండా చేసాం సార్. అమ్మాయి మాయ డాక్టర్ ఆనందం చేపట్టేసింది, మనం కూడబట్టేశాం సార్. మిమ్మల్ని సత్కరించకపోతే బాగుండదని ఈ పూలమాల తెచ్చాను సార్. ఏది కొంచెం తల ఉంచండి. ఆగు. వాటు గేడు దాటు. ఉండవయ్యా. ఉండవయ్యా. అరే నువ్వు ఉండవయ్యా. ఉండవయ్యా. అరే కాదు సార్, నేను మీరు ప్రేమతో అరే బొమ్మలు ఉంటాయి. సార్ చెప్పేది Get out! వాట్ సార్? ఏమిటి సార్? అసలే మేము సలహా ఇచ్చిన తస్తుంటే ఇందులో సన్మానం సన్మానం. కేసులు లేక మేము ఏడుస్తుంటే సన్మానాలట సన్మానాలు. ఏంటమ్మా నువ్వు ఇంకా ఇలా ఉన్నావు? నీ ఏర్పాట్లు జరిగినట్టేనా? అమ్మా రామశెట్టి వచ్చి కాసు కూర్చున్నాడు. నువ్వు నోరు మూసుకొని లోపలికి పో. నువ్వు వెళ్ళు. నానా అదంతా నేను చూసుకుంటాగా, నువ్వు వెళ్ళి పని చూసుకోపమ్మా. కూర్చో. ఏమండి శెట్టి గారు? బాబు కూర్చో కూర్చో. చాలా రోజులైంది. తమరు తెల్లముఖం వేస్తావే, తెలియడులే. నేను శ్రీ శ్రీ మామాజీ. మామాజీయే మామాజీయే. ఆనవాళ్ళే తెలవడం లేదే. అవతారం మారిపోయిందిలే. ఇక్కడ పెత్తనం అంతా మందే. సరే అమ్మాయితో నీకేం కావాలి? అదే కాంటా బాకీ అండి. 3000 పైసలకి అయింది. నెలలు గడిచిపోతా ఉండయి అంట. గడిచిపోతున్నాయి కదా. పెద్దవాళ్ళతో వచ్చిన వ్యవహారమే ఇంత బిజీ, వెరీ వెరీ బిజీ. అయినా నీ బాకీ ఎక్కడ పోతుంది లేవయ్యా? బాకీ ఎక్కడికి పోద్ది? ఖాతా పుస్తకంలో కనపడతానే ఉంటది. డబ్బే ఎప్పుడు ఇస్తారు అంట. నేనా? పెత్తనం మీదిగా. కర్ర పెత్తనం మంది, ఖర్చు పెట్టడం అమ్మాయిది, డబ్బు ఇవ్వడం అల్లుడిది. పుచ్చుకోవటానికి ఆరి దర్శనం కావద్దా అంట. కరెక్ట్. బిజీ, వెరీ బిజీ, బిజీ వెరీ బిజీ. ఏం బిజో నాకంతా గజిబిజిగా ఉంది అంట. చెట్టి నువ్వింత పెసరపప్పు చట్నీ అనుకోలేదయ్యా. అంతేనంటావయ్యా? డాక్టర్లు ఎక్కడయ్యా ఉంటారు? ఆసుపత్రిలో. వెళ్ళి అక్కడ అడగవయ్యా స్వామి. అరే వెళ్ళవయ్యా అంటే పిప్పళ్ళ బస్తాలుగా ఇక్కడ నిలబడతావు. పా వెళ్ళు. ఐ నో టైం. గెట్ అవుట్. అక్కడ వెళ్ళి అడుగు. అదే చూస్తాలే. అదే అదే చూస్తా. అదే చూస్తాలే. జబ్బు? జబ్బు కాదండి, డబ్బు. డబ్బా? అవునండి. ఏనాడో 12 చీరలు వాడుకున్నారు అమ్మగారు. మిస్టర్, డబ్బు అడిగేది ఇక్కడ, ఇంటికి రావాలి కానీ. బాగుందండి. ఇక్కడంటే అక్కడ, అక్కడంటే ఇక్కడ. విందులు వినోదాలకి ఖర్చు పెట్టడానికి డబ్బు వస్తుంది కానీ మా బాకీ తీర్చడానికి డబ్బు రాదే. నీతో మాట్లాడాలి. ఇలారా. ఇదేనా మర్యాద? నా స్నేహితుల ముందు నన్ను అవమానిస్తారా? మాయా, నన్ను అంతకంటే ఎక్కువగానే వేధిస్తున్నావు. రోజు రోజుకి నీ బిల్లులు పార్టీలు పెరిగిపోతున్నాయి. ఈ దుబారా ఖర్చు నేను సహించలేదు. పసివాడైనా ముసలివాడైనా నాకున్నదల్లా ఒక్క తండ్రి. ఈ పుట్టినరోజు పండుగకి 3000 అయిందో ఏమో. ఈ మాత్రానికి ఇంత గోల చేస్తారా? నోరు పోయి. ఇంకా ఏడుస్తున్నావా? అవతల తిండికి లేక ఏడ్చే వాళ్ళు ఏడుస్తున్నారు. కాటి కాడు దాచుకున్న ముసలానికి పుట్టినరోజు పండుగ కావాల్సి వచ్చిందే. ఏం మాట్లాడవు? ఏంటమ్మా అలా ఉన్నావు? ఏమన్నాడు? ఫోన్ ఫోన్ ఎవరు వచ్చింది చూడమ్మా. హలో, డాక్టర్ అశోక్ మాట్లాడుతున్నాను. ఆనంద్ గారు ఇంట్లో ఉన్నారా? లేరు. ఎక్కడికి వెళ్ళారు నాకేం తెలుసు? హలో హలో. నూరేళ్ళు వారే వచ్చేస్తారు. ఆనంద్, సమయానికి వచ్చాం. చాలా వెతికేశాం. నీతో సంప్రదించాలి. ఇలారా. ఆనంద్, బాధలతో కృంగిపోవటం కంటే బయటికి చెప్పుకునే నవ్వుకుంటేనే బ్రతకను. నాకు తెలియదు అనుకోకు. ఈ మధ్య మాయ ప్రవర్తన నిన్ను మరీ. ఈ విషయం మీ దాకా వచ్చిందా డాక్టర్? లేదు, నీకోసం నేను ఫోన్ చేశాను. నన్ను గురించి కాదు ఆనంద్, నా బాధంతా నీకోసమే. ఏం చేస్తాను డాక్టర్? మాయ ఇల్లాలైన తర్వాత తల్లి కావాలని ఆరాటం ఎక్కువైంది. కానీ ఆమెకు పిల్లలు కలిగే అదృష్టం ఈ జన్మలో లేదని డాక్టర్లు నిర్ధారణ చేశారు. ఆ నిరాశతో ఆమె చాలా చిరాకుగా ప్రవర్తిస్తుంది. సరే ఆనంద్, నువ్వు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో.
అమ్మా ఈ వానలో బండివాడు ఎవడు రానంటున్నాడమ్మా. ఏ ఇక్కడున్నారు? బండి దొరుకుతుందేమని చూస్తున్నా. ఈ వానలో బండి దొరుకుతుంది నమ్మకం లేదు. మా ఇల్లు ఇక్కడే, రండి వెళ్దాం. వద్దులే. అరే బాబు పూర్తిగా తడిచిపోయాడే, జలుబు చేస్తే. రా బాబు రా. రండి. రాముడు బాబు టవల్ తీసుకురా, తొడవాలి. బుల్లిబాబు నాకేంటి, నేను తుడుస్తాను. శుభ్రంగా తుడు. నాకు తెలవదా బాబు? బాగా తడిసిపోయారు, బట్టలు మార్చుకోండి. పర్వాలేదు, ఇంటికి వెళ్ళి మార్చుకుంటాను. ఈ చినుకులు అలా పడుతూనే ఉంటాయి. వాన ఎప్పుడు తగ్గుతుందో ఏమో. ఉండండి, వస్తాను. పలతోడు తీసుకో బాబు, లేకపోతే జలుబు చేస్తుంది. ఇదా ఇదా ఏంటి బాబు? అబ్బా ఆశే పాపం. బాబు రాముడు బాబు, నా బీరువాలో ఉన్న లక్ష్మి చీర జాకెట్ నీకు తెలుసుగా? అయ్యా అయ్యంతో వెళ్ళి తీసుకురా. మీ అబ్బాయికి ఇల్లు భూమిలా, మీ అబ్బాయితో నేను ఇక్కడే ఉంటా. రాజు రాజు ఎందుకు ఏడుస్తున్నా? లేదు రాజు, లేదు, ఏం లేదు. బాబు రావుడు బాబు, బాబుకు బట్టలు మార్చి కాఫీ తీసుకురా. అట్టాగే బాబు. రాజు, నీకేం కావాలో అవన్నీ తీసుకోను ఆయన. థ్యాంక్ యూ అంకుల్. తీసుకోండి. వద్దండి, ఏ మీకు అర్థం కాదు. ఆ? ఏమీ లేదు. ఒకరి బట్టలు ఇంకొకరు కట్టుకోవడం కొందరికి ఇష్టం ఉండదు. ఇష్టాలకు ఆమె ఇప్పుడు ఈ లోకంలో లేదు. ఆమె జ్ఞాపకార్థం 1, 2 మాత్రం మిగిలి. తొందరపడ్డాను, క్షమించండి. పర్వాలేదు, బట్టలు మార్చుకోండి.